నవరాత్రులో దుర్గాదేవి పూజ చేస్తూ ఆవిడ అవతారాలని కొలుస్తారు. ఈ పండుగ 9 రోజుల పాటు జరుగుతుంది. ఒక్కో రోజు అమ్మవారిని ఒక్కో అవతారంలో పూజిస్తారు. నవరాత్రులలో 9 రోజులు దేవిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగుతో అలంకరించి పూజిస్తారు. ఇలా రోజుకి ఒక రంగులో పూజించడానికి ఒక ప్రత్యేకత ఉంది. రోజుకి ఒక్కొక్క అమ్మవారి అవతారంలో పూజిస్తారు. అందుకే రోజుకొక రంగుని ప్రత్యేకంగా ఎంచుకుంటారు. ఈ అవతారాలు ప్రాంతాలను బట్టి, వారి సాంప్రదాయాలను బట్టి మారుతూ ఉంటాయి. మొదటి రోజు శైలపుత్రి మాతతో ప్రారంభమై ఆఖరి రోజు సిద్ధిదాత్రి మాతతో ముగుస్తుంది. దసరా పండుగని నవరాత్రిలో 10వ రోజు అంటే దశమి రోజు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ నవరాత్రులలో ప్రతిరోజు ధరించాల్సిన రంగుల గురించి తెలుసుకోవాలి అని భక్తులు ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తారు. 9 రోజులలో ఒక్కొక్క రోజు ఏ రంగు ధరించాలి, దుర్గామాత అవతారాన్ని ఏ రంగుతో అలంకరణ చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రోజు ఘటస్థాపన ప్రతిపాదన పసుపు రంగు. నవరాత్రులలో మొదటి రోజు పూజలు అందుకునేది శైలపుత్రి మాత. శైలపుత్రి మాతను నవరాత్రుల ప్రారంభ రోజున బూడిద రంగు వస్త్రంతో అలంకరించి మట్టి ఘటం మీద స్థాపిస్తారు. భక్తులు ఆ రోజు పసుపు రంగు దుస్తులు ధరించాలి. రెండవ రోజు ద్వితీయ ఆకుపచ్చ. నవరాత్రుల రెండో రోజు బ్రహ్మచారిణి మాతని ఆరాధిస్తారు. ఈ మాత శక్తిని, ఆధ్యాత్మికతని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఈ రోజు అమ్మవారికి నారింజ రంగు దుస్తులతో అలంకరించి ఆకుపచ్చ రంగు వస్త్రాలు భక్తులు ధరించాలి. మూడవ రోజు తృతీయ బూడిద రంగు. శాంతిని, ధైర్యాన్ని ప్రసాదించే చంద్రగంట అవతారాన్ని భక్తులు మూడవ రోజు పూజిస్తారు. ఈ శక్తి రూపాన్ని తెల్లని చీరతో అలంకరిస్తారు. ఈ రోజు గౌరీ వ్రతం కూడా చేస్తారు. సింధూర తృతీయ సౌభాగ్య తీజ్ అనే వ్రతాన్ని కూడా చేస్తారు. భక్తులు ఈ రోజు బూడిద రంగు దుస్తులు ధరించాలి. నాలుగవ రోజున చతుర్థి నారింజ రంగు. ఈ రోజు దుర్గామాత యొక్క కూష్మాండ అవతారాన్ని పూజిస్తారు. ఈ శక్తి అవతారమే విశ్వాన్ని సృష్టించింది అని నమ్మకం. భౌమ చతుర్థిని ఆచరించి కూష్మాండ శక్తి రూపాన్ని ఎర్రరంగు చీరతో అలంకరిస్తారు. ఈ రోజు భక్తులు నారింజ రంగు దుస్తులు ధరించాలి. ఐదవ రోజు పంచమి తెలుపు. దుర్గామాత యొక్క ఇంకొక అవతారమైన స్కందమాతని 5వ రోజు ఆరాధిస్తారు. ఈ అవతారం రాక్షస సంహారం గావించింది అని భక్తుల నమ్మకం. ఈ రోజు అమ్మవారికి నీలం రంగు వస్త్రాన్ని అలంకరించి లలిత గౌరీ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. భక్తులు తెలుపు రంగు వస్త్రాన్ని ధరిస్తారు. 6వ రోజు షష్ఠి ఎరుపు. నవరాత్రులలో 6వ రోజున దుర్గామాత యొక్క అవతారమైన కాత్యాయిని మాతని పూజిస్తారు. కాత్యాయిని మాతని పసుపు పచ్చని రంగు దుస్తులతో అలంకరించి మహాషష్ఠిని జరుపుకుంటారు. భక్తులు ఈ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. 7వ రోజు సప్తమి నీలం రంగు. 7వ రోజున దుర్గామాత యొక్క కాళరాత్రి అవతారాన్ని పూజిస్తారు. ఈ అమ్మవారు భక్తులను ఆపదల నుండి, అరిష్టాల నుండి కాపాడి స్వేచ్ఛని, సంతోషాన్ని కలిగిస్తుందని భక్తుల నమ్మకం. ఈ రోజు అమ్మవారిని ఆకుపచ్చని దుస్తులతో అలంకరించాలి. ఉత్సవ పూజ మహాసప్తమితో మొదలవుతుంది. ఈ రోజు భక్తులు ధరించాల్సిన రంగు నీలం. 8వ రోజు అష్టమి గులాబీ రంగు. నవరాత్రులు 8వ రోజున మహాభూరి మాతను పూజిస్తారు. ఈ అవతారం భక్తులను పాపాల నుంచి రక్షించి వారు పునీతులవ్వడానికి తోడ్పడుతుంది అని భక్తుల నమ్మకం. ఈ రోజు అమ్మవారిని నెమలి ఆకుపచ్చని రంగు దుస్తులతో అలంకరిస్తారు. 8వ రోజైన దుర్గాష్టమి రోజున మనస్ఫూర్తిగా సరస్వతి మాతను పూజించి భక్తులు గులాబీ రంగు దుస్తులు ధరిస్తారు. 9వ రోజు నవమి రంగు ఊదా. ఈ రోజు అమ్మవారిని కన్యకా పరమేశ్వరిగా పూజిస్తూ భక్తులు కూడా ఊదా రంగు దుస్తులు ధరిస్తారు. ఇక ఆఖరి రోజు 10వ రోజు దశమి రోజు అమ్మవారికి విశేష పూజలు చేస్తారు. ఇలా 9 రోజుల పాటు 9 అవతారాలతో 9 రంగులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.